జై తెలంగాణ. ఉడకపోస్తుంది అర్థమైంది నాకు కూడా. ఇంకా కుక్కునూరుపల్లె పోవాలి, కొండపాక పోవాలి. 10 లోపల ఇంకా 2 మీటింగులు చేయాలి కనుక ఇక లంబా చోడ సుత్తి పెట్ట సూటిగా మాట్లాడతా. 15 నిమిషాలు మాట్లాడతా, సరేనా? ఒక పావు గంటల ఖతం చేసుకుందాం. కూర్చుంటారా? ఎందుకులే పాపం, ఇక ఉండండి. జై తెలంగాణ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా వర్గల్ ములుగు మండల అక్క చెల్లెళ్లకు అన్నాదమ్ములందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ములారా, మనం గజ్వేలోలం, మన కేసీఆరే ఉండాలని మీరందరూ కేసీఆర్కే ఓటేసి గెలిపించుకున్నాం. కానీ మాయ మాటల కాంగ్రెస్ బయట చాలా చోట్ల 6 గ్యారెంటీలు ఇస్తాం, బాండ్ పేపర్ మీద రాసిస్తాం, 100 రోజుల్లో చేస్తామని చెప్తే కొన్ని చోట్ల పాపం అక్క చెల్లెళ్ళు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. కానీ ఏం జరిగింది? నమ్మి నానబోస్తే పుచ్చులైనట్టు కాంగ్రెస్ నమ్మి గెలిపిస్తే మొత్తం తెర్లు చేసిండ్రు, ఆగమాగం చేసిండ్రు. 6 గ్యారెంటీలు అన్నారు, 13 హామీలు అన్నారు, మొదటి సంతకం దాని మీదనే పెట్టమన్నారు, 100 రోజుల్లో చేస్తామన్నారు. కానీ ఒక్కటన్నా అయిందా చెల్లె? అబద్ధాలు మాట్లాడుతుంది. ఏమంటుండ్రు? 6 5 అయిపోయినాయి అని రేవంత్ రెడ్డి అంటాడు. నిన్న రాహుల్ గాంధీ వచ్చి అంటాడు 6 కారు అయిపోయినాయట. అయినాయా మరి? ఒక్కసారిగా టీవీలో చూపిస్తే ఏదైందో ఏది కాలేదో మీరే చెప్పాలి. ఏమన్నారు అక్క చెల్లెళ్లకు? కాంగ్రెస్ రాగానే నెలకు 2500 రూపాయలు అక్క చెల్లెళ్ళ బ్యాంకులలో వేస్తామన్నారు. అన్నారా? నిన్న రాహుల్ గాంధీ వచ్చిండు ఢిల్లీకి వెళ్ళి. ఆయన ఎంత అబద్ధం ఆడతారంటే, మా కాంగ్రెస్ వచ్చి 5 నెలలాయే, నెల 2500 వేస్తూనే ఉన్నాము అంటుండ్రు. మరి ఆడేసిండో ఇవాళ అకౌంట్లు వేసిండో? అబద్ధం ఆడతారంటే కొంచెం సిగ్గన్నా ఉండాలి. జర చూడండి, ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండో, నిన్న రాహుల్ గాంధీ వచ్చి ఏం చెప్పిండో ఒక్కసారి చూద్దాం చెల్లె. ఇక్కడ చూడండి. ఇంటాయన దగ్గర నగదు ఉంటేనే పెట్టి షాపులలో ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట సుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని. చెల్లె ఎవరికైనా వడ్డగా చెల్లె. ఆయన రాహుల్ గాంధీ వచ్చింది నిన్న ఏమంటాడు? మేము వేస్తున్నామంటాడు. అది కూడా చూడండి ఎంత అబద్ధాలు మాట్లాడతారు, ఎంత దొంగలో చూడండి ఒకసారి. तेलंगाना में हमने आपको गारंटीज दी थी, उनको हमने पूरा करके दिखाया. తెలంగాణ ప్రజలకు మేము గ్యారెంటీలు ఇచ్చాము, అవి పూర్తి చేసి చూపించాము. महिलाओं के बैंक अकाउंट में 2500 रुपए हर महीने तेलंगाना की सरकार डालती है. తెలంగాణలో ఉన్న మహిళలకు 2500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో వేలుగా వేస్తున్నది. 30,000 रुपए. ఎలక్షన్ల ముందు ఇస్తామని చెప్పే మగపిల్లలు జరుగురు అబ్బాయి, మీరు కనబడతలేదు. మీరు జరుగును ఎన్నుకున్న వాళ్ళు కనబడతలేదు. జరుగును మగపిల్లలు ఎలక్షన్ల ముందు వేస్తామన్నారు. ఇప్పుడు మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయని రాహుల్ గాంధీ ఢిల్లీకి వెళ్ళొచ్చి మేము ఆల్రెడీ అక్క చెల్లెలకు 2500 బ్యాంకులలో వేసినామంటుంది. యాడేసిండు? ఎవరికేసిండు? ఏ దొంగలు ఎత్తుకపోయిందని? ఎవరి అకౌంట్లో పడ్డాయి? గింత బట్టెబాజికి అబద్ధాలు మాట్లాడే కాంగ్రెస్ నమ్ముదామా చెల్లె? ఇది మోసం కాదా? గజ్వేలలో మనం నమ్మలే, పాపం బయట కొంతమంది నమ్మి ఓట్లేస్తే వీళ్ళందరినీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇదేమో అక్క చెల్లెలకు మోసం. ఇక మా అవ్వ కనబడుతుంది, ముసలమ్మ, పెద్దవ్వ కేసీఆర్ ఉండగా 200 చేస్తా అంటే చేయలేదవ్వా? చేసిందా లేదా? కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చిండు, 2000 పింఛన్ ఇచ్చిండు, ఇంటి ముంగడు నల్లబెట్టి నీళ్లు ఇచ్చిండు, బతికేటట్టు కడుపులో పెట్టుకొని సాదుకున్నాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? అంత అవతాతలు కేసీఆర్కే చెప్తురని మేము 4000 ఇస్తాము అన్నారు. 4000 ఇస్తాము అన్నారు. జర చూపిరా బై, అది కూడా పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా.
వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మా 2,000 కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తాయి. ఎవరు అడుక్కునే పని లేదు. ఇంతకుముందే సీట్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్ కు 500 1000 ఇవ్వాలని. ఏమవా మనమడి కాలు వస్తుందా ఏమన్నాడు చూసినావా ఆయన? అంటే మన కేసీఆర్ 200 2,000 చేస్తా అంటే బరాబర్ ఇచ్చి చూపించినా లేదా? మరి వీళ్ళేం చేశారు? వచ్చేదేరా డిసెంబర్ పోయి జనవరి వచ్చే, జనవరి పోయి ఫిబ్రవరి వచ్చే, ఫిబ్రవరి పోయి మార్చి వచ్చే, మార్చి పోయి ఏప్రిల్ వచ్చే, ఏప్రిల్ పోయి మే వచ్చే. 5 నెలలైనా వాడి వచ్చే నెల ఇంకా రాదా? ఎన్ని అబద్ధాలు మాట్లాడారు. ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఆ 4,000 దేవుడెరుగు నడిమిట్ల జనవరి నెలది ఒక్క నెల పింఛన్ కూడా ఎగ్గొట్టింది పుణ్యాత్ముడు. ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టింది పుణ్యాత్ముడు. అవునా కాదా? ఎందుకనుకో సామెత ఉండే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. ఈ పుణ్యాత్ముడు 4,000 ఇస్తే ఆశపెడితే నడిమిట్ల 2,000 ఎగ్గొట్టిండు. అయినా కాంగ్రెస్ కోటేద్దామా? ఇవాళ ఒక్కొక్క అవ్వకు ఒక్కొక్క చెల్లెకు ఈ కాంగ్రెస్ పార్టీ 5 నెలలు ఇంటూ 2,000 అంటే 10,000 రూపాయలు బాకీ పడ్డదా లేదా? ఎవరన్నా కాంగ్రెస్ వాడు వర్గంతో ములుగుకొచ్చి మా అవ్వ ఓటో మా తాత ఓటో మా చెల్లె ఓటు అడిగితే బిడ్డ 10,000 పెట్టిన తర్వాత నువ్వు ఓటు అడగాలని చెప్పాలి మీరందరూ. అవునా కాదా? వాడు మోసం చేయలే. మరి అదే విధంగా ఇవాళ అక్క చెల్లెలు కూడా 2,500 పడ్డోళ్ళేమో కాంగ్రెస్ కి అయింది చెల్లె, పైరోళ్ళంతా కారుకు వెంకటరామరెడ్డికి అయింది. నేను ఊరుకుంటున్నా? రేపు మీరు కాంగ్రెస్ వాళ్ళకి సురుకు పెట్టుండ్రి, రేపు అసెంబ్లీలో బల్ల గుద్ది కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి అవి ఎట్లా రావో నేను చేపిస్తా. సురుకు పెట్టాలి వాళ్ళకి, పెడితేనే వాళ్ళు రేయికత్తారు. అదే విధంగా రైతు బంధు, వడ్లకు మక్కలకు బోనస్ 500 ఎక్కించి కొంటామన్నారు. కొంటురా? జర చూపినపై వడ్లని 260 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2,500తో వడ్లు కొనే బాధ్యత. 2,500 వడ్లు కొంటుంది అసలే. పుణ్యాత్ముడు ఏం చెప్పుడు అయినరా? 2,500 దేవుడు ఎరుగు ములుగులో ఇంకా కాంట కూడా చాలు కాలే. ఒక్కొక్కరు 15 రోజులు 20 రోజులు ఎండల ఆ వడ్లమ్మనికి కళ్ళాల కాడ కావాలి కాస్తలే. కనీసం వడ్లన్న తొందరగా కొంటున్నా. కొంతమంది పాపం ఇక ఎదురు చూసి ఉండలేక ఓకే లేక 1800 1900కు ఇవాళ మధ్యలోనే అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఈ పుణ్యాత్ముడు ఓట్ల ముంగట 2,500 ఇస్తాను డబ్బలు ఓట్లు వేసుకొని ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప గడ్డ ఎక్కిండు, రైతుల గుండెల మీద దన్నిండు. ఏడవైనా ఒక్కటేనా 2 లక్షల రుణమాఫీ రాగానే చేస్తా అన్నాడు, ఎగబెట్టిండు. రాగానే రైతులకు 15,000 రైతు బంధు ఇస్తా అన్నాడు, అది ఎగబెట్టిండు. వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నాడు, అది ఎగబెట్టిండు. అదే విధంగా కౌలు రైతులకు 15,000 అన్నాడు, ఒక్కరికి ఇయ్యలే. వ్యవసాయ కూలీలకు 12,000 అన్నాడు, నయా పైసా ఇయ్యలే. బాయి కాడ 24 గంటల కరెంట్ ఇస్తా అన్నాడు, గదన్న వచ్చిందా? కేసీఆర్ ఉండగా 24 గంటలు వచ్చింది. కాంగ్రెస్ వాడు వచ్చిండు, మళ్ళా దొంగ రాత్రి కరెంటు మోపోయింది. మళ్ళా కరెంటు మోటార్లు కాలుతున్నాయా లేవా? ప్రతి ఊర్లో ఇవాళ 100 మోటార్లు ఉంటే 50 మోటార్లు కాలినాయి. రైతులకు తిప్పలవుతున్నది. మోటార్ కాలితే ఆ మోటార్ తీయనీకి పెట్టనీకి 4,000, వైండింగ్ దుకాణానికి 5,000, రాన్బోన్ ఖర్చు 1,000, 10,000 పడుతున్నాయా లేవా? మరి కేసీఆర్ ఉండగా మోటార్లు కాలేయట్లా, ఈ కాంగ్రెస్ వాళ్ళు రాగానే కాలుతాయట్లా చెల్లె? ఇది బేకార్ గవర్నమెంట్ కాదా? ఇది రైతు వ్యతిరేక గవర్నమెంట్ కాదా? ఇది పద్ధతేనా? 5 ఏళ్లు కేసీఆర్ ఉండగా ఒక్క మోటార్ కాలే ములుగుల వర్గంలో. వీడొచ్చి 5 నెలలు కాలే మోటార్లు కాలుతాయి. మళ్ళా దొంగ రాత్రి కరెంటు, చీకట్లో ఉండే పరిస్థితి వచ్చింది. ఇగో ఇది జూటాబాజీ కాంగ్రెస్ కథ. తులం బంగారం ఇస్తామన్నారు, తులం బంగారం ఇస్తామన్నారు. జర చూపినపై అది కూడా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000,
వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే వచ్చిన చెల్లెవరికన్నా ఈ పుణ్యాత్ముడు ఏంగా ఆ కులం పోయింది, ఆ వచ్చే 1,00,000 రూపాయలు కూడా వస్తారు. మొన్నటిదాకా అటుంటే చూడరా భయ్, ముంగట రావాలి. నీ తప్పు వాళ్ళ తప్పు, నువ్వుకే నాకు డిస్టర్బెన్స్ ఇంకా. నువ్వు లీడర్లు బుద్ధిమంతులు అయితే ముంగట తెచ్చుకోవాలి, రాకపోతే ఉండని కట్టి వాళ్ళ కర్మ. తులం బంగారం వచ్చిందా? రాలే. అయితే ఈరోజు కేసీఆర్ ఉండగా మీరు పెళ్లి పెట్టే పిలిచి మీ చేతుల 1,00,000 రూపాయల చెక్ పెట్టామా లేదా చెల్లె? ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఆ తులము లేదు, ఈ 1,00,000 కూడా చెక్ అత్తలేదు. వస్తుందా? అదేందో ఏమో ఈ కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టిన అల్ల ఆ బంగారం కొండెక్కింది. 50,000 75,000 తులమైంది. అయినా లేదా? కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన ఇవాళ ఆ తులం ఇచ్చు లేదు, ధర మాత్రం కొండెక్కింది. ఇవాళ ఈ 2-3 నెలల్లో మంచి ముహూర్తాలు ఉండే, మార్చిలో ఏప్రిల్. ఈ తెలంగాణలో దాదాపు 1,00,000 పెళ్లిళ్ళైనాయి చెల్లె. అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు 1,00,000 తులాల బంగారం బాకీ పడ్డారు అక్కా చెల్లెలకు. ఈ కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగాలంటే బాకీ పడ్డ 1,00,000 తులాల బంగారం ఇచ్చినాకనే ఈ కొడుకులు ఓటు అడగాలి. అవునా కాదు? ఇంకో మాట, గజ్వేల మంచి దవాఖాన కట్టలేదా మన కేసీఆర్? పెళ్లికి 1,00,000 ఇచ్చిండు, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి పాలిచ్చి బ్రెడ్ ఇచ్చి తల్లిని పిల్లలు ఆటో కిరా లేకుండా తెచ్చి వర్గాల్లో దించిండా లేదా? కాంగ్రెస్ వాడు వచ్చిండు, కేసీఆర్ కిట్ బంద్. ఇప్పుడు ఓన్లీ దవాఖానలో ఉన్నదేమో. 5 నెలల కేసీఆర్ 10 ఏళ్ళు ఇచ్చిండు, కాంగ్రెస్ వచ్చిండు, కేసీఆర్ కిట్ మాయమైందా లేదా? అయినా మళ్ళా కాంగ్రెస్ కోటేద్దామా? వేద్దామా? ఇది ఏందో ఏమో రివర్స్ గేర్ లో పడ్డది ఈ గవర్నమెంట్. ఎవడైనా కొత్త గవర్నమెంట్ వస్తే మంచి పనులు చేయాలి. కేసీఆర్ కంటే 2 ఆకులు ఎక్కువ, 2 పనులు ఎక్కువ చేసి మంచోడు అనిపించుకోవాలి. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు పుణ్యాత్ములు వచ్చుడే అన్ని ఓడగొడుతుండ్రు. గోవింద పాట విన్నారా మీరు? విన్నారా? పాడతారా? రెడీయా? రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, 24 గంటల కరెంటు, కాంగ్రెస్ పార్టీ. గట్లయితే అన్ని వస్తాయి, మళ్ళా గట్లయితే అన్ని వస్తాయి. వీడన్ని ఓడగొట్టుడు కాకపోతే ఎవరు కొత్తగా ఇచ్చిందా చెల్లె? మన ములుగు మండల గౌరవం ఎంత పెంచిండు కేసీఆర్? హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టిండు, ఫారెస్ట్ యూనివర్సిటీ పెట్టిండు, ఎటు పోయినా డబుల్ రోడ్లు వేసిండు, రోడ్ల పక్కన పచ్చటి చెట్లు పెట్టిండు, ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు తాగించిండా లేదా? కాలువలు తవ్వి చెరువులలో నీళ్లు నింపిండు. ఇప్పుడు రాగా లక్ష్మీనరసింహస్వామి గుడి కాటికెళ్ళి వచ్చిన వర్గలకెళ్ళి ఆ చెక్ డ్యామ్ నిండాకి ఎండాకాలంలో నీళ్లు కనబడుతున్నాయా లేవా? కలగన్నమా? గీ మే నెలలో గీ ఎండాకాలంలో గా చెక్ డ్యామ్ లో నీళ్లు ఉన్నాయంటే మన కేసీఆర్ తెచ్చిందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎవరు తెచ్చింది చెల్లె? అక్క చెల్లెలు బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా చేసింది మన కేసీఆర్ కాదా? ఇవాళ మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన నీళ్లు కమ్మైనాయట. మొన్న ఎవరో ఒక చెల్లె అంటుంది, అన్నా మన కేసీఆర్ ఉన్నట్టు అత్తలేవే నీళ్లు, జర అర్ధగంటనే వస్తున్నాయే సాల్తలేవే అంటున్నారు. ఎంతైనా ఇంటికైనా మట్టి అట చూడు, మట్టి పనికైనా ఇంటి పనికైనా మనోడు ఉండాలి. మన కేసీఆర్ ఉంటే మన గజ్వేల్కు కదరు కదా? కేసీఆర్ ఉంటే మనకు విలువ ఉంటది. ఈ గజ్వేల్ మీద, ఈ ములుగు మీద, ఈ వర్గల్ మీద రేవంత్ రెడ్డికి ప్రేమ ఉంటుందా? మన కేసీఆర్ కు ఉంటుందా? ఎవరికి ఉంటుంది ప్రేమ? మరి కేసీఆర్ ను కడుపులో పెట్టుకొని సాదుకోవద్దా మనం? ఇవాళ దొంగల లెక్క కేసీఆర్ ను ఎట్లా తిడుతురు చెల్లె వీళ్ళు? ఏం తప్పు చేసిండు కేసీఆర్? కేసీఆర్ పేదింటి పెళ్లకు 1,00,000 రూపాయలు ఇచ్చిండు, దాంట్లో పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, గజ్వేల్లో చూడసక్కని దవాఖాన కట్టిండు, రైతు బంద్ ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, మంచి రోడ్లు వేసిండు, ఇంటింటికి నీళ్లు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, 2,000 పెన్షన్ ఇచ్చిండు, కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చి సాదుకున్నాడు కేసీఆర్. ఆ కేసీఆర్ ని పట్టుకొని రేవంత్ రెడ్డి ఏమంటుండు చెల్లె? కేసీఆర్ ని పేగులు ఉడవీకి మెడలేసుకొని తిరుగుతా అంటుండు రేవంత్ రెడ్డి. అనొచ్చునా అట్లా అనొచ్చునా కేసీఆర్ ను? కేసీఆర్ ని కళ్ళ గుడ్లు ఉడవీకి గోటీలాట అని మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి.
అట్లా మాట్లాడొచ్చునా? కేసీఆర్ ని బట్టలు కూడా వీక్తా అని మాట్లాడతాడు. అట్లా అనొచ్చునా? ఏం తప్పు చేసిండు కేసీఆర్? సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు కదా. కాదే కాదన్న తెలంగాణను తెచ్చి మన తెలంగాణ గౌరవాన్ని ఆకాశం అంత ఎత్తున పెట్టిండు కదా. నీ వయసులో నీకంటే పెద్దోడు 10 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిండు. తెలంగాణను ఒక రేవుకు తెచ్చిండు. ప్రజలకు ఇంత బతుకు తెరువు చూపించిన కేసీఆర్ పట్టుకొని అట్లా మాట్లాడితే ఇది నడమంత్రం సిరి కాకపోతే ఏంటి ఇచ్చేలే? ఇలా కేసీఆర్ ని తిట్టుడంటే మనం తిట్టినట్టు కాదా? ఎవరు కేసీఆర్? మన గజ్వేల్ ఎమ్మెల్యే, మన ములుగు ఎమ్మెల్యే, మన వర్గల ఎమ్మెల్యే. మనందరం ఓట్లేసుకున్నా మనకు నచ్చిన మెచ్చిన నాయకుడు మన కేసీఆర్. గా కేసీఆర్ ని పట్టుకొని ఇట్లా మాట్లాడు అంటే మనందరినీ మన గజ్వేల్ని అవమానపరిచినట్టు కాదా? ఏం చేసింది పుణ్యాత్ముడు? రాగానే మన కేసీఆర్ మంజూరు చేసిన 150 కోట్ల రూపాయల పనులను రద్దు చేసి వాపస్ తీసుకుపోయింది. నువ్వు ఇంకెక్కువ ఇవ్వాలి, కానీ మా కేసీఆర్ ఇచ్చిన పనులు వాపస్ తీసుకుంటావా? వాపస్ తీసుకుని వదిలిపెడదామా? ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీతో, ఈ రేవంత్ రెడ్డితో మనందరికీ అపాయం ఉన్నది. ఏంటి అపాయం? ఇప్పుడు ఓట్ల ముంగట పెట్టుకునే కరెంట్ చక్కగిత్తలేడు, నీళ్లు చక్కగిత్తలేడు, రైతు బంధు చక్కగిత్తలేడు, కేసీఆర్ కిట్ ఇత్తలేడు, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది. ఈ ఓట్ల ముంగటనే గిన్నె బంద్ చేసినావు, రేపు డబ్బల పట్టి ఇంకెన్ని బంద్ చేస్తావు నాయన? అందువల్ల ఈ కాంగ్రెస్ తో రేవంత్ రెడ్డితో పొంచి ఉన్న అపాయానికి ఉపాయం మీ చేతుల్లో ఉంది. ఉపాయం ఎక్కడో లేదు. ఆ ఉపాయం మీ చేతుల గల్ల ఓటే 13వ తారీఖు నాడు కారు మీద గుద్దండి. ఈ కాంగ్రెస్ వాళ్ళ పని చెప్పుడా? చెప్పాలా వద్దా? మన కేసీఆర్ ను మనం కాపాడుకోవాలా వద్దా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది కేసీఆర్ ఎలక్షన్ కాదనుకునేరు, ఇది హరీష్ అన్నది కాదనుకునేరు. గజ్వేల్ అంటేనే కేసీఆర్. గజ్వేల్ వెంకట్రామరెడ్డి గారు గెలిస్తే మన కేసీఆర్ గెలిచినట్టు. అందువల్ల అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, కొంతమంది దొంగలు నిన్నీయాల మన పార్టీకి బయటకు పోయింది. ఎవరు? మట్టి అమ్ముకుంటాడు, ఇసుక అమ్ముకుంటాడు, పైరవీలు చేస్తాడు, దొంగలు పోయింది కొంతమంది. నిజాయితీ కలిగిన ఓ మంచి కరుడు కట్టిన అసలైన తెలంగాణ బిడ్డలు ఇక్కడ ఉన్నారు. ఆ దొంగలు ఎందుకు పోయినట్టు? రేవంత్ రెడ్డి రుణమాఫీ ఎగ్గొట్టినందుక, అవతాతలకు 4000 ఎగబెట్టినందుక, అక్క చెల్లెలకు 2500 ఇస్తాని మోసం చేసిందని రేవంత్ రెడ్డి నచ్చిన ఆడు మీకు గజ్వేల్ 150 కోట్లు గుంజుకపోయినందుక, ఏం ఉద్ధరించిందని మీరు పోయినరు అని నేను అడుగుతా ఉన్నా. ఆ దొంగలకు మనం కూడా బుద్ధి చెప్పాలి. నిజంగా కూడా పిడవైంది, కచరాంత పోయింది, అస్సలు మిగిలింది, మనకు నికాల్సైన బంగారం మిగిలింది. నేను మీ అందరినీ ఇంకా చాలా చెప్పేది ఉన్నది, కానీ ఇంకా కుక్కునూరుపల్లి పోవాలి, కొండపాక పోవాలి. దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఈ బీజేపీ కూడా మోపోయింది నడిమిట్లా. కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వచ్చిందని ఎవరైనా బీజేపీ కోటేసింది అనుకో, ఆయనతో పేనం మీకెళ్ళి పొయ్యిలబడ్డట్టు అవుతుంది, పొయ్యిలబడ్డట్టు అవుతుంది. వాడి క్యాలెండర్ మంచిది. వచ్చినాయా క్యాలెండర్? వచ్చినాయి, కొంతమందికి వచ్చినాయి. ఒకటే విషయం గుర్తుపెట్టుకు, తీసుకోలేదమ్మా క్యాలెండర్. నీ కడుపు నింపుతారా? నీకు హల్దీ వాగులో నీళ్లు వస్తే నీకు బంగారం వల్ల పంట పండుతుంది. నీ ఇంటి ముంగట నల్లు వస్తే నువ్వు బతుకుతావు. నీకు 2000 పింఛన్ వస్తే నువ్వు బతుకుతావు. క్యాలెండర్ తో బతావా చెల్లె? వాడు క్యాలెండర్ చూసుకోమంటున్నాడు, క్యాలెండర్ చూసి ఓట్లేయమంటున్నాడు. ఆ పుణ్యాత్ముడు ఎసంటాడో ఒక్కసారి అదొక్కటి చూపించి బంధు పెడతా. ఆ పుణ్యాత్ముడు ఎక్కడ గజ్వేల్ నిలబడ్డాడు. ఏమన్నాడు గజ్వేల్? నేను గెలిస్తే ఇంటికి 2 ఎడ్లు ఇస్తా, బండి ఇస్తా అన్నాడు. దుబ్బాకల నిలబడ్డప్పుడు, రామలింగన్న చనిపోయినప్పుడు ఇంటికి 2 ఎడ్లు, ఒక బండి ఇస్తా అన్నాడు. 2000 పింఛన్ ఇస్తా అన్నాడు. టెక్స్టైల్ పార్క్ పెడతా అన్నాడు. పాపం నమ్మి దుబ్బాకోళ్ళు ఓట్లేసిండు, గెలిచిండు. 4 ఏళ్లలో ఒక్కటి చేయలే, ఒక్క పని చేయలే. ఊకుంటారా పబ్లిక్? మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లా మట్టపట్టి ఉతికిరు కదా అంటే 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించిండు. ఆయన చిత్తుగా ఓడగొట్టిండు. ఆయన మళ్ళీ వచ్చింది. ఇప్పుడు దుబ్బాకల జరిగినోడు గజ్వేల్ చేస్తాడా? దుబ్బాకల పని చేయనోడు రేపు గజ్వేల్కు ములుక్కు చేస్తాడా? ఇంకా పుణ్యాత్ముడు అంటాడు, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేసి బెదిరిస్తామని గెలిచినా, ఎట్లా గెలిచినా గెలుచుడే ముఖ్యమట. ఆయనకు భార్యల్ని భర్తలకు దూరం చేయాలట,
భర్తలను భార్యకు దూరం చేయాలన్నట, అబద్ధాలు చెప్పాలన్నట, ఓట్లు వేయించుకోవాలన్నట. ఇది నేను చెప్తాను, గడ చూడండి ఏం చెప్పిండో. ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబానికి ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 2,000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన పరిశీలన నుంచి ఇంప్లిమెంట్ చేసినటువంటి కార్యక్రమానికి మన దగ్గర స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తారు. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో తెలంగాణ తీసుకొచ్చి 30% కార్యక్రమాన్ని పైసల నుంచి గెలిచిన, డబ్బు పని చేసి గెలిచిన, తలవారు కొట్టి గెలిచిన, మర్డర్ చేసి గెలిచిన, మర్డర్ చేస్తాను భయపడి ఉపయోగించుకున్నా, ఏమి చేసినా ఒలిసికంగా గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం, తలకా వేసుకుంటాం. భార్యని భర్తలు భార్యను నమ్మకం చేయాలి. అట్లా విడదీసి ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. విన్నారా ఏమన్నాడు పుణ్యాత్ముడు? గాయన కోట్లు ఎత్తారా మీరు? వేస్తారా? వేస్తే మళ్ళీ ఆయనతో దూరం చేస్తాడు, ఓలకోలని దూరం చేస్తా అని చెప్తాడు పుణ్యాత్ముడు. గాయన కూడా ఓట్లు ఎత్తారు ఎవరన్నా? ఉన్నారా వర్గాలు వేసుకోవడం ఎవరన్నా? క్యాలెండర్ చూసి గిట్ట, అక్షింతలు చూసి గిట్ట ఏం చేయలే. జాగ్రత్త. మరి పుణ్యాత్ముడు ఏం చెప్పిండో చూసింది కదా, ఆయన తాగమైపోతాం. చల్లగా కేసీఆర్ ఉండగా మనకి వీళ్ళు అవసరమా? అందువల్ల దేవుడే, ఓట్లు ఓట్లే, కారుకు గుదుడే గుదుడు, అంతేనా లేదా? మన ఓటు మన గుర్తు మనందరి ఓటు మన వెంకట్రామరెడ్డి గారి గుర్తు కారు గుర్తు. 4 డబ్బాలు 3 డబ్బాలు ఉంటాయట. మొదటి డబ్బా ఎడమ చేయి నుంచి మొదటి డబ్బాలో పైనుంచి 4వ నంబర్ 1, 2, 3, 4. 4వ నంబర్ మీద వెంకట్రామరెడ్డి పేరుంటది, ఫోటో ఉంటది, ఫోటో పక్కన కారు గుర్తుంటది. జరకి ముసలతో పరిశాన్ ఉన్నది. మీదికెళ్ళి 4 గంట, కిందికెళ్ళి 4 గుద్దుతురు. మొదటి డబ్బాలు 4 గంట, 2వ డబ్బాలు గుద్దుతురు. ఇవన్నీ మన ఓట్లు, కానీ జర అక్కడక్కడ సిద్ధిపోతున్నాయి. మొన్న కంటి వెలుగుల ములుగుల వర్గాల్లో కేసీఆర్ పరీక్ష చేసి అద్దాలు ఇప్పించిందా? జర ఓటేసేందుకు పోయేటప్పుడు అద్దాలు పెట్టుకొని పోరు. జర కేసీఆర్ ఇప్పించిన అద్దాలు పెట్టుకొని పోండి. మీదికెళ్ళి 4వ నంబర్ చూసి ఆ కారు గుర్తు మీద ఓటేసి మన వెంకట్రామరెడ్డిని, మన కేసీఆర్ ను దీవించాలని కోరుతూ జై తెలంగాణ.